ఒక మహిళ మీద బలవంతపు అత్యాచారానికి పాల్పడ్డ వ్యక్తి మీద రేప్ కేసు పెడితే అతనిది పలానా కులం కాబట్టి అతని మీద రేప్ కేసు పెట్టొద్దు అంటే కుదురుతుందా? ఒక దొంగతనం చేసిన వ్యక్తి మీద దొంగతనం కేసు పెట్టితే అతనిది పలానా మతం కాబట్టి అతని మీద కేసు పెట్టొద్దు అంటే కుదురుతుందా? ఒక తప్పు చేసిన వ్యక్తి పలానా ప్రాంతం వాడు కాబట్టి అతని మీద కేసు పెట్టొద్దు అంటే కుదురుతుందా? ప్రతి మనిషికి ఏదో ఒక కులం, ఏదో ఒక మతం, ఏదో ఒక ప్రాంతం ఉంటాయి. కానీ చట్టానికి అవి పరిగణలోకి రావు. చేసిన తప్పు మాత్రమే పరిగణలోకి వస్తుంది కదా. ఇప్పుడు ప్రొఫెసర్ కె నాగేశ్వర విషయంలో కూడా అతనిది ఏ కులము, అతనిది ఏ మతము, అతనిది ఏ ప్రాంతము అన్నది పక్కకు పోతుంది. అతను ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, దేశ హోంమంత్రి, వాళ్ళిద్దరి మధ్య జరగని సంభాషణని జరిగినట్టుగా ఒక కట్టు కథ అల్లి చెప్పాడు. కట్టు కథ అని నేను చెప్పడం కాదు, ఆయన కామెంట్స్ని ఆయనే వెనక్కి తీసుకున్నాడు కాబట్టి అది కట్టు కథే. ఆ కట్టు కథ చెప్పడం వల్ల జన సైనికులు ఆయన మీద కేసులు పెట్టారు. ఆంధ్రప్రదేశ్లో కేసులు బుక్ అయినాయి. కాకపోతే అది అరెస్ట్ చేసేంత కేసు కాదు, ఆయన అరెస్ట్ అయ్యే అవకాశం లేదు. అది ఆయనకు కూడా తెలుసు. అది స్టేషన్ బెయిలబుల్ కేసులు, ఆయన అరెస్ట్ చేయరు అన్న విషయం ఆయనకు తెలుసు. కానీ ఆయన అరెస్టు చేస్తారు అని ఆయనే చెప్పుకున్నారు. నన్ను అరెస్ట్ చేస్తారట, తెల్లవారుజామున వచ్చి ఆంధ్ర పోలీసులు అరెస్టు చేసుకొని తీసుకెళ్తారట, నాకు ఇంకెవరో చెప్పారు అని వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు పట్టుకొచ్చి మీడియా ముందు చెప్పారు నాగేశ్వర గారు. కానీ ఆయన అరెస్ట్ ఏమి చెయ్యము అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు క్లియర్గా చెప్పారు. మాకు ఆయన అరెస్ట్ చేసే ఉద్దేశం కూడా లేదు. నేను మా పోలీసులకి చెప్పాను, మా జన సైనికులు కూడా చెప్పాను, ఇక అతని మీద కేసులు పెట్టకండి, అవసరం లేదు. పోలీసులకు కూడా చెప్పాను, అతని మీద ఎలాంటి చర్యలు అవసరం లేదు అని చెప్పాను అని పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఏదో ఆయన అనుకోకుండా చెప్పుంటారు అని. నాగేశ్వర్ గారు కూడా తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు. జనసేన కూడా ఆయన వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్న తర్వాత ఆ వివాదానికి ఫుల్ స్టాప్ పెడుతున్నామని చెప్పింది. కానీ మళ్ళా నాగేశ్వరికి సపోర్ట్గా జర్నలిస్ట్ సంఘాలు, తెలంగాణ జర్నలిస్టులు, మేధావులు అందరూ కలిసి ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సరే, ఆయన మీద కేసులు పెట్టడాన్ని నిరసిస్తూ, వ్యతిరేకిస్తూ ఆయనకి సపోర్ట్ చేయటానికి రౌండ్ టేబుల్ సమావేశం పెట్టారేమో అనుకుందాం. అంతవరకు సంతోషమే. ఒక జర్నలిస్టుకి కష్టం వచ్చినప్పుడు మిగతా వాళ్ళంతా మేము అండగా ఉంటామని చెప్పడం అదో మంచి పరిణామం. ఆ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టడాన్ని నేను కూడా ఆహ్వానిస్తాను. కానీ ఆ రౌండ్ టేబుల్ సమావేశంలో నాగేశ్వర గారి మీద పెట్టిన కేసో లేదా నాగేశ్వర గారు చేసిన కామెంట్సో ఇవన్నీ పక్కకు పోయినాయి. అసలు ఇవి కాదు. పవన్ కళ్యాణ్ని పర్సనల్గా అటాక్ చేశారు, ఆంధ్ర ప్రజల్ని పర్సనల్గా అటాక్ చేశారు. తెలంగాణ ప్రజల మధ్య, ఆంధ్ర ప్రజల మధ్య తగాదా పెట్టే విధంగా చాలామంది మాట్లాడారు. పాశం యాదగిరి, ఆయన సీనియర్ జర్నలిస్టు, మేధావిగా చెప్పుకుంటారు. మరి ఆయన అసలు ఏం మాట్లాడాడో ఆయనకైనా అర్థమైందో తెలియదు. అక్కడ సబ్జెక్ట్ ఏమో నాగేశ్వర మాట్లాడిన మాటలు, ఆ మాటల మీద పెట్టిన కేసులు, అంతవరకు పరిమితం అయితే ఎవరికి అభ్యంతరం లేదు. కానీ అది అసలు పక్కకు పోయింది పవన్ కళ్యాణ్ మీద పర్సనల్ అటాక్. పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళు, పవన్ కళ్యాణ్ పర్సనల్ లైఫ్, దీని మీదకు వాళ్ళు వెళ్ళారు. అసలు సంబంధం ఏంటి? ఇప్పుడు కాగుడింతో చెప్పరా అంటే గాగుడింతో చెప్తే ఏమనాలని? బ్రెయిన్ లెస్ ఫెలో అనాలి. ఆ ఏబిసిడీలు చెప్పరా అంటే వాళ్ళు చెప్తే ఏమనాలని? అట్నే పృథ్వీరాజ్ అని ఇంకొక అతను. అసలు వీళ్ళు జర్నలిస్టులా? ఒక రాజకీయ పార్టీ మీద, రాజకీయ నాయకుడి మీద పర్సనల్ అటాక్ దిగే వాళ్ళు జర్నలిస్టులు అవుతారా? మళ్ళా అక్కడ నాగేశ్వర్ ఉన్నాడు, ఆయనను వారించాడంటే వారించలేదు. పైగా తెలంగాణ వాదం అనేటువంటి ముసుగు తొడిగారు అక్కడ. తెలంగాణ వాదం వేరు, తెలంగాణ ఉన్మాదం వేరు. తెలంగాణ వాదానికి నేను కూడా సపోర్ట్ చేస్తా. వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారసత్వ కుటుంబం నుంచి వచ్చిన నేను తెలంగాణ వాదాన్ని సపోర్ట్ చేస్తా. కానీ తెలంగాణ వాదం ముసుగులో ఉన్మాదాన్ని పెంచి పోషిస్తే దానికి నేను సపోర్ట్ చేయను. ఇక్కడ ఉన్మాదాన్ని పెంచి పోషించే ప్రయత్నం చేశారు. ఆంధ్ర పోలీసులు ఎవరు ఇక్కడికి రావటానికట. అది ఈయన ఆంధ్ర రాజకీయాల మీద మాట్లాడారు నాగేశ్వరు. ఆంధ్రాలో కేసులు నమోదైనవి. మరి ఆంధ్ర పోలీసులేగా చర్యలు తీసుకునేది. అలా కాదండి. ఇప్పుడు ఢిల్లీలో ఎర్రకోట దగ్గర ఏదో బాంబ్ బ్లాస్ట్ జరిగింది, దానికి లింకులు హైదరాబాద్లో కనపడ్డాయి. మరి హైదరాబాద్ వచ్చి ఎన్ఐఏ వాళ్ళు అదుపులో తీసుకుంటారు, ఇన్వెస్టిగేషన్ వాళ్ళు అదుపులో తీసుకుంటారు. అదేంటి ఎన్ఐఏ ఎవరు హైదరాబాద్ రావడానికి, హైదరాబాద్ను అరెస్ట్ చేయడానికి ఎన్ఐఏకి ఏం అధికారం ఉంది? ఇక్కడికి రావద్దు అంటే కుదురుతుందా? అసలు అది వ్యాలిడ్ మాటేనా? ఇప్పుడు ఆంధ్ర పోలీసులు తెలంగాణ వచ్చి తెలంగాణ వాళ్ళ మీద కేసులు పెట్టొద్దు, అరెస్ట్ చేయొద్దు అంటే ఆంధ్ర వాళ్ళే ఉంటారు, మా గురించి మాట్లాడకండి భయ్ అంటారు. మా రాజకీయాలు మేము చూసుకుంటాం, మా గురించి మీరు మాట్లాడకండి అంటారు.
ఎక్కడ విషయాలైనా మాట్లాడే హక్కు భారత రాజ్యాంగం ప్రతి ఒక్కరికి ఎలా ఇచ్చిందో, ఆ మాట్లాడే మాటల్లో తప్పున్నప్పుడు అతన్ని అదుపులో తీసుకునేటువంటి అవకాశం కూడా పోలీసులకు ఉంటుంది. భారతదేశం మొత్తం ఎక్కడైనా ఉంటుంది. ఇప్పుడు నాగేశ్వర్ అంతర్జాతీయ విషయాలు మాట్లాడుతున్నాడు, జాతీయ విషయాలు మాట్లాడుతున్నాడు. తెలుగు రాజకీయాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అలాగే పక్కనున్న రాష్ట్రాలు కర్ణాటక, తమిళనాడు, దేశంలో ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయాలు మాట్లాడుతున్నాడు. అలా మాట్లాడే హక్కు ఆయనకి ఉంది. ఆ మాట్లాడే మాటలో తప్పు ఉన్నప్పుడు అతని మీద చర్యలు తీసుకునేటువంటి అధికారం అక్కడ వాళ్ళకి కూడా ఉంటుంది. ఇప్పుడు అమెరికా అని నాగేశ్వర ఏదో అన్నాడు అనుకోండి, ఎగ్జాంపుల్ అన్నాడు అనుకోండి, అక్కడ అమెరికన్ ప్రభుత్వం రియాక్టే కేసు పెట్టింది అనుకోండి. కాకపోతే వేరే దేశం కాబట్టి భారతదేశంతో సంప్రదించి అతని మీద చర్యలు తీసుకోవచ్చు. అమెరికా ఎవరు ఇతని మీద చర్యలు తీసుకోవడానికి అంటే, మరి అమెరికా మీద మాట్లాడడానికి ఏనెవరు అనేటువంటి సమస్య కూడా వస్తుంది కదా. కాబట్టి పొంతన లేకుండా ఇష్టం వచ్చినట్టుగా నోటికి వచ్చినట్టుగా సంబంధం లేని విషయాలన్నీ తీసుకొస్తూ ఆంధ్ర తెలంగాణ మధ్య గొడవలు రేకెత్తిచ్చే విధంగా ఆ రౌండ్ టేబుల్ సమావేశంలో పర్సనల్ అటాక్గా ఇష్టం వచ్చినట్టుగా జరిగితే దాన్ని నాగేశ్వర ఎక్కడా ఖండించలేదు. ఒక అతను అంటాడు హెరిటేజ్ ఆస్తుల మీద దాడులు చేస్తాడట. హెరిటేజ్ ఆస్తుల మీద ధ్వంసం చేయటం ఏంటి అసలు? దాడులు చేయమని తెలంగాణ వాదం చెప్పిందా? తెలంగాణ వాదం అనేటువంటిది చాలా శాంతి కాముకమైనటువంటి వాదం. తెలంగాణ ఉద్యమం ఎలా జరిగింది? వాళ్ళ ఉద్యోగాలకు వాళ్ళు రాజీనామాలు చేసుకున్నారు, వాళ్ళ ప్రాణాన్ని వాళ్ళు బలిదానం చేసుకున్నారు, వాళ్ళు సమ్మెశారిని మోగించుకున్నారు, వాళ్ళు శాలరీ కటింగ్స్ వాళ్ళు పెట్టుకొని సకల జనులు సమ్మె చేసి తెలంగాణ సాధించుకున్నారు. అక్కడక్కడ అడపాదడపా కొంతమంది ఎవరైనా దాడులు చేయొచ్చు, కానీ తెలంగాణ ఉద్యమం చాలా శాంతియుతంగానే మేజర్గా నడిచింది. తెలంగాణ వాదం అనేటువంటి శాంతి కాముక వాదం. కానీ దాడులు చేస్తామని చెప్పేవాళ్ళు తెలంగాణ వాదులు కాదు, తెలంగాణ ఉన్మాదులు అవుతారు. అసలు నేను అడుగుతున్నాను, ఈ మాట్లాడే వాళ్ళంతా తెలంగాణ వాదులా? తులసి చంద్ కావచ్చు, ఎవరు పాసం యాదగిరి కావచ్చు, పృథ్వీరాజు కావచ్చు, ప్రొఫెసర్ కె నాగేశ్వర్ కావచ్చు, వీళ్ళు తెలంగాణ వాదులా? ఎలా అవుతారు? ఇప్పుడు తెలంగాణలో అనేక సంఘటనలు జరిగినప్పుడు వీళ్ళు ఎక్కడ ఉన్నారు? ఇసుక మాఫియా ర్యాలీలు దళితులను తొక్కించుకుంటూ వెళ్ళిపోతే చాలామంది దళితులు చనిపోయారు. వాళ్ళకి ఇప్పటికీ న్యాయం జరగలే. వాళ్ళకి మద్దతుగా ప్రొఫెసర్ కె నాగేశ్వర్ ఎన్ని ఉద్యమాలు చేశాడు? తెలంగాణలో ప్రజలు కదా వాళ్ళు, మాజీ ఎమ్మెల్సీ కూడా కదా ప్రొఫెసర్ కె నాగేశ్వరు. సరే, అది అప్పుడు సంఘటన అనుకుంటే, ఈ మధ్యలో కూడా రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా లగచెల్ల రేవంత్ రెడ్డి గారు సొంత నియోజకవర్గం, అక్కడ రైతులకి సంఖ్యలు వేశారు, రైతుల భూములు లాక్కుంటామని. దానికి వ్యతిరేకంగా ప్రొఫెసర్ కె నాగేశ్వర్ ఏ ప్రజా ఉద్యమం చేశాడు? ఒక తెలంగాణ వాదిగా, మాజీ ఎమ్మెల్సీగా, ప్రొఫెసర్గా. అంతెందుకండి, ఖమ్మం జిల్లా వెలుగుమట్ట దగ్గర పేదల భూములు లాక్కున్నది ప్రభుత్వం. ఇల్లు కూల్చివేసి ఇళ్లలో నుంచి జనాన్ని లాగేసి వాళ్ళ సామాను బయట పడేసి ఆ రోజు తెల్లారుజామున నిద్రపోతున్న జనాన్ని. దానికి వ్యతిరేకంగా నాగేశ్వర్ చేపట్టిన ఉద్యమం ఏంటి? తెలంగాణ ప్రజలకి కష్టం వచ్చినప్పుడు మాట్లాడలేని గొంతులు, పాలకులకు లొంగిపోయే గొంతులు తెలంగాణ వాదులు అవుతారా? ఏమండి, నేను తెలియక అడుగుతా. ఇప్పుడు ఖమ్మం జిల్లాలో వరదలు వచ్చాయి, తర్వాత వరంగల్ జిల్లాలో వరదలు వచ్చాయి, చాలా జిల్లాల్లో మొత్తం వరదలు వచ్చాయి. ప్రధానంగా ఖమ్మం, వరంగల్ అయితే దారుణంగా నష్టపోయాయి. ఇప్పుడు నాగేశ్వర్ గారు వెల్ సెటిల్డ్, వాళ్ళ కొడుకు మంచి ఉద్యోగంలో ఉన్నాడు, ఆయనకి యూట్యూబ్ ఆదాయం వస్తుంది, ప్రొఫెసర్గా జీతం వచ్చేది, రిటైర్మెంట్ బెనిఫిట్స్ వచ్చి ఉంటాయి. తర్వాత జర్నలిస్ట్గా అనేక ఛానల్స్కి పనిచేశారు. ఆయన డబ్బులు తీసుకొని అనాలిసిస్ చేస్తాడని చాలామంది చెప్తూ ఉంటారు. సరే, అది పక్కన కూడా పెట్టేద్దాం, అది పక్కన పెట్టేద్దాం. చాలా ఛానల్కి అయితే జర్నలిస్ట్గా పనిచేశారు. మరి ఆయన వెల్ సెటిల్డ్ కదా, ఎప్పుడైనా ఒక రూపాయి సహాయం వరద బాధితులకు చేశారా? తెలంగాణ ప్రజలకే, బయట రాష్ట్రం వాళ్ళకి అవసరం లే, ఒక రూపాయి సహాయం చేశాడా? వీళ్ళు విమర్శిస్తున్న పవన్ కళ్యాణ్ చేశాడు. ఆయన ఆంధ్ర ప్రాంతం అంటారు కదా, కానీ పవన్ కళ్యాణ్ ఖమ్మంలో వరద బాధితులకి ₹1 కోటి సహాయం చేశాడు. సీఎం రిలీఫ్ ఫండ్ రేవంత్ రెడ్డి గారికి చెక్ ఇచ్చాడు. మామూలుగా ఇప్పుడు నిజానికి కాంగ్రెస్ అధికారంలో ఉంది తెలంగాణలో, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన సీఎం కదా. బీజేపీ కూటమిలో పవన్ కళ్యాణ్ ఉన్నాడు. బీజేపీ కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ రాజకీయాలు పక్కన పెట్టి, ప్రాంతాన్ని రాగద్వేషాలని పక్కన పెట్టి, మన తెలుగు ప్రజలకు కష్టం వచ్చిందని ₹1 కోటి ఖమ్మం వరద బాధితుల కోసం సాయం చేశాడు. కనీసం నాగేశ్వర్ ₹1,00,000 సాయం చేశాడా? ₹1 కోటి అంటాడా? నేను ₹1,00,000 చేశాడా? వీళ్ళు తెలంగాణ వాదులు. ఇప్పుడు తెలంగాణ వాదం అంటే ఎప్పుడు తీయాలి? తెలంగాణ సంస్కృతి మీద దాడి జరిగినప్పుడు, భాష మీద దాడి జరిగినప్పుడు, తెలంగాణ యాస మీద దాడి జరిగినప్పుడు, తెలంగాణ సాంప్రదాయాల మీద దాడి జరిగినప్పుడు, తెలంగాణ వనరులు దోచుకుపోతున్నప్పుడు, అప్పుడు తెలంగాణ వాదం తీయాలి. నాగేశ్వర్ ఆంధ్ర రాజకీయాల మీద మాట్లాడితే, అక్కడ మాట్లాడిన పార్టీకి ఇబ్బంది అనిపించి వాళ్ళు పార్టీ కార్యకర్తలు కేసు నమోదు చేస్తే, ఇది ఒక వ్యక్తికి, ఒక పార్టీకి సంబంధించిన విషయం అయినప్పుడు
దీనికి తెలంగాణ వాదాన్ని తొడిగి మాట్లాడటం ఏంటి? తెలంగాణ వాదం అనేది ఎవడిష్టం వచ్చినట్టు వాడు వాడుకోవడానికా? మేజర్గా ఇది కనపడేది ఏంటంటే యాంటీ బీజేపీ వాళ్ళంతా కలిసి, ఇంకా చెప్పాలంటే యాంటీ హిందుత్వ ఆలోచనలన్నీ కలిసి ఒక మీటింగ్ పెట్టి, వాళ్ళు బీజేపీ వ్యతిరేకులు, హిందుత్వ వ్యతిరేకులు ఇదంతా పెట్టి వాళ్ళ హిడెన్ ఎజెండాని జనంలోకి చొప్పించడం కోసం నాగేశ్వర ఇష్యూని వాడుకుంటూ, వాళ్ళకి ఆంధ్ర వ్యతిరేకత ఉంటుంది, వాళ్ళకి హిందుత్వ వ్యతిరేకత ఉంటుంది, వాళ్ళకి బీజేపీ వ్యతిరేకత ఉంటుంది. కాబట్టి ఈ వ్యతిరేకతని ఈ వ్యతిరేకత రూపంలో కాకుండా తెలంగాణ వాదం అనేటువంటి ముసుగు తొడిగి వాళ్ళు నాగేశ్వర ఇష్యూని వాడుకొని సనాతన ధర్మాన్ని నెత్తిన పెట్టుకున్న పవన్ కళ్యాణ్ టార్గెట్ చేశారు. ఇప్పుడు అది జరిగింది. లేకపోతే అంత పర్సనల్ అటాక్ ఎందుకు చేస్తారు? ఇప్పుడు దీన్ని మనం తెలంగాణ వాదులు సపోర్ట్ చేయాలా? తెలంగాణకి ఏంటి సంబంధం? దీని మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి.